పోయిన సంవత్సరం కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 30 లక్షల మంది పైగా తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచాన్ని ఒక వైరస్ కబళిస్తుంది. ఆ వైరస్ తో కొన్ని లక్షల మంది ప్రజలు చచ్చిపోతారని ఈ 30 లక్షల మందిలో ఒక్కడు కూడా అనుకోలేదు. కానీ వాళ్ళందరూ ఈ రోజు మన కళ్ళ ముందు లేరు. నిన్న మొన్న కనబడిన వాళ్ళు రేపు ఎల్లుండి కనబడటం లేదు. నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా నీ హృదయాన్ని రాయి చేసుకుని అనుదినము కూడా దేవుని బాధిస్తూ ఇష్టానుసారం జీవిస్తున్నావా? అయితే ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కనువిప్పును మనకు కలుగు చేసేవిగా కనబడుతున్నాయి. మానవుని యొక్క ప్రయాణం గురించి, మరణం తర్వాత జీవితం గురించి ఆలోచించే సమయం ఇది. యేసు ప్రభు నీ పాపాలు క్షమించగలరు. యేసు ప్రభువే ఎందుకు నా పాపాలు క్షమిస్తాడని అంటావేమో. నీ కోసం కలువరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చి నీ కోసం చనిపోయారు కాబట్టే ఆయన ఒక్కడే నీ పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. ఇంకా తన చేతులు చాపి నీ వైపు యేసయ్యని పిలుస్తున్నాను, నువ్వు ఆయన కౌగిల్లోనికి రాగలిగితే యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైనా నీ జీవితంలో కన్నీటితో నీ పాపాలు ఒప్పుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? Download Moj.